రంగారెడ్డి జిల్లా నవాపేట మండల పరిధిలోని వరమ్మ అనే మహిళపై దుర్భాషలాడిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను బాధిత మహిళ వరమ్మ ఆరోపించారు. లేని పక్షంలో మహిళ కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పేర్కొన్నారు. అయితే నాది మాదారం గ్రామం. నా పేరు కావాలి వరమ్మ. మా పాలి వాళ్ళంతా కలిసి గుర్జాడ మల్లయ్య దగ్గర 6 గుంటల పొలము 7 లక్షలకు కొనిపించారు. అయితే కొనుక్కున్నప్పుడు బాగానే ఉన్నారు. కొనుక్కున్న నెల రోజుల తర్వాత అది రిటర్న్ ఇవ్వమని చెప్పేసి నీకు 7 లక్షలు మిత్తిచ్చి ఇస్తామని చెప్పేసి ఒక 5-6 మంది కలిసి నన్ను పిలిపించి మాట్లాడిండ్రు. నేను ఇవ్వనని చెప్పిన తర్వాత ఆ పిల్లగాడు ఎంటబడ్డాడు బండి తీసుకొని అమ్మ మీదకి పోయిండు. అమ్మని కొట్టిండు. తవేర బండి అమ్మ మీద ఎక్కిస్తాను పోయిండు. ఆ విషయమై మా వెనకాల కొత్తగడి వరకు తవేర బండితో స్కూటీ ఎంట పడిండు. ఆ విషయమై కంప్లైంట్ చేయగా సార్ వాళ్ళు అప్పటికి వాడికి పనిష్మెంట్ ఇచ్చేసి అంతటితో రావద్దని చెప్పారు. అంతటితో ఊకున్నాక మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయినాక మళ్ళీ ఇంకో ఈ అరుణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ అమ్మను కొట్టడము, చేను దగ్గర వెళ్ళి బోర్ ఇప్పుకపోవడము, మళ్ళీ మేము ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి అటాక్లు చేయడం ఇట్లాంటివి చేస్తున్నాడు. ఇవి భరించలేక మేము ఎస్ఐ సార్ని కలిసినాం. అమ్మను కొట్టిన వెంటనే కలిసినాం. సార్ ఇట్లా మా అమ్మని కొట్టిరు, కంప్లైంట్ తీసుకోండి అని. ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడే కూర్చోబెట్టిండు. ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే పోలీసు కానిస్టేబుల్స్ ఎవరు లేరు, ఫోన్ చేస్తామమ్మా అని చెప్పేసి ఫోన్ చేసిరు. వాడు లేడంట అని చెప్పారు. వాడు ఊళ్ళోనే ఉన్నాడు, తీసుకురాలేడు అబ్బాయి. అయితే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాము. ఆ రోజు కూడా ఈవినింగ్ వరకు ఆ అబ్బాయిని తీసుకురాలేరు. అట్లా అది ఒక వారం రోజులు అట్లనే తిరిగినాం, తీసుకురాలేరు. మళ్ళీ నెక్స్ట్ బోర్ ఇప్పుకోపోయినారు. ఆ విషయమై కంప్లైంట్ తీసుకొని వెళ్తే మళ్ళీ కంప్లైంట్ తీసుకొని వస్తావు ఏంది, వాడి చేతిలో వాడు బోర్ ఇప్పుకోపోతే నీకేంటి, వాడు దున్నుకుంటే నీకేంటి అని చెప్పేసి సార్ బెదిరించిండు. వాడిని తీసుకొని రా, నీకు అమ్మినోడిని తీసుకొని రా, నీకు ఎవడు అమ్మిండో వాడు అమ్మలేడని చెప్పాలి, అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగింది. ఈ విషయమై నేను మళ్ళీ పోయినప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు అని చెప్పి సిఐ సార్ని కలవడం జరిగింది. సిఐ సార్ ఏం చెప్పారంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడదామండి అని చెప్పారు. మాట్లాడారు. అప్పుడు ఏమన్నాడంటే కమిషన్ చూస్తున్నట్టున్నాడు వాడు, ఎంతో 5-10 వేలు ఇచ్చేసి అదేదో పెద్ద మనుషుల కోసం మాట్లాడుకోండి అని చెప్పారు సార్. ఆ విషయం అవి మాట్లాడుతుండగా అదే 2-3 డేస్ మాట్లాడదామని అనుకున్నాను. అంతలోపలనే మళ్ళీ ఆ అబ్బాయి ట్రాక్టర్ తీసుకెళ్ళి దున్నడానికి వెళ్ళింది. సార్ దున్నుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాం. నేను ఒక్కదాన్ని కాకుండా ప్రజా సంఘాల అన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాను. నన్ను సార్ పట్టించుకుంటలేడు, మీరన్నా నాతో వస్తే సార్ వింటారేమో నా బాధ అని చెప్పేసి తీసుకెళ్ళాను. కంప్లైంట్ రాసిచ్చేసి వచ్చాం. నెక్స్ట్ సార్ లేకుండే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళినాక ఏంటి ఎందుకు వచ్చారంటే సార్ ఇదే కంప్లైంట్ ఇచ్చినాము అని. అది కంప్లైంట్ ఇచ్చింది చూడకుండానే మళ్ళీ కంప్లైంట్ రాసిపో అని అంటాడు. మేము ఆల్రెడీ అప్పటికి 24 అవర్స్ అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. సార్ లేదు సార్ మేము రాసి ఇచ్చినాము అని అంటే అప్పుడు ఆ కంప్లైంట్ తెచ్చి చూసి వాళ్ళని పిలిపించేసి మళ్ళీ నెక్స్ట్ డేకి పొడిగించాడు. రేపు రండి అని చెప్పేసి రేపు పోతే మళ్ళీ 31st రోజు పోతే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ 5th రోజు రమ్మని చెప్పి 5th రోజు కూడా నేను ఒక్కదాన్ని పోకుండా అన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాను. ఆ రోజు వెళ్తే కూడా సార్ పట్టించుకోకుండా అన్న వాళ్ళను అవమానించడం జరిగింది, నన్ను తిట్టడం జరిగింది. ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్పిండు. ఆ విషయమై మళ్ళీ ఎస్పీ సార్ని కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. సార్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేడు. ఆ నిందితుడు ఇంకా వాడు చేసే ఆగడాలు కూడా ఏం బంద్ చేయలేడు, వాడు చేస్తూనే పోతుండో. ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి కూడా 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఎలాంటి చర్య తీసుకోలేరు. ఈ విషయమై ఆ అబ్బాయి విషయంలో చర్య తీసుకోవాలి, ఎస్ఐ సార్ మీద కూడా చర్య తీసుకోవాలని నేను చేస్తున్నాను. ఎస్ఐ సార్ను పిలిచి మాట్లాడతామని చెప్పారు, మాట్లాడారు. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేడు. అసలు చర్య తీసుకున్నారా లేదా, అసలు ఏం చేస్తున్నారు మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం. అది కేసు చేశారు కానీ ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా ఊర్లో కూడా చేస్తూనే ఉన్నారు, రిమాండ్ చేయలేరు. ఈ విషయమై అబ్బాయిని రిమాండ్ చేయాలి. నాకు ఆ భూమి విషయంలో ఎవరితోనూ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. సార్ కూడా నన్ను తిట్టినందుకు వేదికగా సోషల్ మీడియా వేదికగా నాకు కూడా క్షమాపణ చెప్పాలి. ఆ అబ్బాయి